నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ లో మంత్రి తలసాని బైక్ ర్యాలీ. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మంత్రి మండిపాటు. దేశ సంపదను అంబానీకి అందించేందుకు కేంద్రం కుట్ర. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆరోపణ. బోరబండలో టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో. ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. గౌలిగూడలో తెలంగాణ సిక్కు సంఘ సభ్యుల నిరసన. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే మైనంపల్లి ఆధ్వర్యంలో ధర్నా. కేంద్రం ప్రభుత్వం వైఖరిపై విమర్శలు. ఇక డీటెయిల్స్ కెళ్తే, రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ మద్దతుగా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. సికింద్రాబాద్ లో మంత్రి తలసాని బైక్ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సాయి కిరణ్ యాదవ్ నాయకులు, కార్యకర్తలతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మోండా మార్కెట్ తదితర ప్రాంతాల్లో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలని సూచించారు. రైతే రాజు అనే సిద్ధాంతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిదర్శనమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని, లేని ఎడల రైతులకు అండగా దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భారత్ బంద్ కార్యక్రమం మన దేశానికి రైతు వెన్నెముక. అన్నదాత సుఖీభవ అంటే మనకు అన్నం పెట్టేటువంటి రైతన్న మరి దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే నల్ల చట్టాలు తీసుకొచ్చి మీకు పార్లమెంట్ కానీ రాజ్యసభలో కూడా మరి నిరంకుశ పాలన కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా రైతు నాటి వ్యవసాయం అనేటువంటి కార్పొరేట్ వాళ్లకు సపోర్ట్ చేయాలనేటువంటి సంకల్పంతో ఆ రోజు దేశవ్యాప్త ఉద్యమం కూడా భవిష్యత్తులో జరుగుతుంది. డెఫినెట్గా ఈ ప్రభుత్వం మెడలు వస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్యనే లేదు. అన్ని వ్యవస్థలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామంటే కుదరదు. ఇది డెమోక్రసీ. ఈ దేశం ప్రజాస్వామ్య దేశం, అది గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదో కొన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి అట్లా డ్రామాలు చేసినట్టు రైతాంగంతో ఇట్లా డ్రామాలు చేస్తే మరి మీ పీఠం కదులుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మరి కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మొన్ననే 2 రోజుల కింద మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిందో మీరు టీవీ పేపర్లో చూశారు. నిన్న ఆయన ఇక్కడ బీజేపీ పార్టీ ఆఫీస్కి వచ్చి ఏం మాట్లాడుతున్నారో కూడా చూశారు. మాకంటే ఎలక్షన్ మొన్న ఓడిపోయినామని భయపడి ఇటువంటి ఎలక్షన్లు ఎన్ని చూడలే. ఇష్యూ ఏంది? ఇష్యూని కంప్లైంట్గా మీరు మాట్లాడాలి. సమస్యనేమో రైతాంగంది. ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చి హైదరాబాద్ ఎలక్షన్ గురించి మాట్లాడారు. ఇదంతా నీతి వాళ్ళటువంటి చర్య కాకపోతే ఏంది? కాబట్టి కోపుకున్నోడు ఎవడు కూడా బాగుపడినట్టు ఈ దేశంలో లేదు. అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు 1947 నుంచి ఉన్నటువంటి చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కన్ను తెరవాలి. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు భేషజాల పోకండి. దీని ఒకసారి పునర్సమీక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఊరికేనే మేము మొండితనంగా పెట్టేసినాం చట్టం కాబట్టి ఇది జరిగిపోవాలి అనేటువంటిది పెట్టుకుంటే మాత్రం దెబ్బతింటారు. అది గుర్తుంచుకోవాలి. చాలా మేము ఫస్ట్ ప్రోగ్రాం కింద టేకప్ చేసినాం. బట్ ఇది రాబో రోజుల్లో ఇది ఉధృతమైతే దీని దారి ఎటు ఉంటుందో కూడా కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు, మా ఎమ్మెల్యేలు, మా కార్పొరేటర్లు, మా శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా హైదరాబాద్ సిటీ అంతా ఈ కార్యక్రమంలో నిమగ్నమైంది. మేమే ఒక 5 minutesలో ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరుతాం. సిటీ అంతా తిరగవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మరి దయచేసి ఈ కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున సహకరించినటువంటి ప్రజలకు కూడా, వ్యాపార సంస్థలకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.
దేశవ్యాప్తంగా భారత్ బంద్ కార్యక్రమం మన దేశానికి రైతు ఆర్ఎంగార్ రహదారిని టీఆర్ఎస్ నేతలు దిగ్బంధం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టంతో రైతుల నోట్లో మట్టి కొట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గానగర్ నుండి ఆర్ఎంగార్ వరకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బైక్ ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టంతో ఇతర రాష్ట్రాల రైతులు ఇక్కడికి వచ్చి పంటను అమ్ముకున్నారని, దాంతో తెలంగాణ రైతులు పండించిన సన్నవడ్లకు మద్దతు ధర దక్కకుండా పోయిందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. కేంద్రం అన్ని వ్యవస్థలను ప్రైవేట్ పరం చేసి అంబానీకి దేశ సంపదను దారదత్తం చేసేందుకు చేస్తుందని మండిపడ్డారు. ఎక్కడికి సెటిల్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, దీంతో రైతులు సంతోషంగా ఉంటారని. మేము అడిగేది ఒకటే, రైతులు సంతోషంగా ఉంటే నెల రోజులు వాళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తారు ఢిల్లీలో అని. 14 రాష్ట్రాలు దీనికి సపోర్ట్ చేస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలే కావచ్చు, బీజేపీ సపోర్ట్ చేసిన రాష్ట్రాలే కావచ్చు. ఇవాళ పంజాబ్లో మినిస్టర్ రిజైన్ చేసిండు, మధ్యప్రదేశ్లో నిన్న శివరాజ్ చౌహాన్ క్లియర్గా చెప్పిండు ఏ రాష్ట్రం పంట నా రాష్ట్రానికి రానివ్వా అని. అదే చూపెడుతుంది బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయని. గుజరాత్లో మొత్తం రైతు సంఘాలన్నీ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అలానే దానికోసమే ఇవాళ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పిలుపునిచ్చి రైతుకు అండదండగా ఉందామని చెప్పి మా అందరినీ ముందుకు రమ్మన్నారు. దాని పూర్వంగానే ఇవాళ స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, నాగేంద్ర గౌడ్ గారు, తర్వాత టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరూ ఎంతమంది వచ్చారు చూడండి. పొద్దున ఉదయం 8 గంటల మొత్తం అన్ని రోడ్లు దిగ్బంధం చేసి రైతుకు అండదండగా ఉంటామని చెప్పి ఈ ఉద్యమం పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను ఉద్యమించి తెచ్చుకున్న తెలంగాణ పార్టీ రైతులకు అండదండగా ఉంటాం, ఎన్ని రోజులైనా వాళ్ళ సపోర్ట్ ఉంటామని చెప్పి కేసీఆర్ గారు మాకు చెప్పడం జరిగింది. దాని పరంగా వాళ్ళ రోడ్డు మీదకి వస్తున్నాం. ఈ ఒక్క రోజు ముగిసేది కాదు, ఇది రాబోయే రోజులు. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమన్నా రైతుల పట్ల ప్రభుత్వం అని చెప్పి ఈరోజు రైతులకందరూ కూడా ఏ విధంగా చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఈ పెద్ద ఎత్తున ధర్నాకు పొద్దున్న నుంచి కూడా మైలాడపల్లి ఇవన్నీ కూడా తిరిగి బంద్ చేసుకుని రావడం జరిగింది. మా ఎంపీ గారు కూడా రావడం జరిగింది. అందరూ ప్రజాప్రతినిధులు, నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఏంటంటే రైతు లేనిది రాజ్యం లేదు, మనకందరూ తెలుసు. రైతు పండించిన రైతులనే మనం అంతా బతున్నాం. భారతదేశం ప్రపంచ దేశాలు కూడా ఎందుకంటే ఈరోజు రైతుల పొట్టగొట్టి రైతులకు మేలు చేస్తానొచ్చి రైతుల పొట్టగొట్టి ఈరోజు రైతులకు చూస్తున్నాం. వాళ్ళు ఇంచుమించు ఒక 10-15 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే కూడా మోడీ ప్రభుత్వం పట్టించుకోకుండా నేను అది చేస్తా ఇది చేస్తానంటేనన్నా వాళ్ళ రైతులంతా మోసం చేస్తూ చూస్తున్నాం. మనం రోజు టీవీలలో పాపాన్ని వాటర్తో కొట్టడం, పోలీసులు కొట్టడం ఎంతో ఇబ్బంది పెడుతూ రైతు. ఎందుకంటే రైతులతో బాగుపడి మన రైతులను ఇబ్బంది పెడితే వాళ్ళు ఏమడుతున్నారో వాళ్ళకి గిట్టుబాటు తల్లి అడుగుతున్నారు మనంతా. అందుకని దాన్ని మనం అంతా కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినో దాని విధంగానే ఈరోజు మేమంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇదంతా అయిన దాకా మేమందరం కూడా పోరాడి రైతులకు న్యాయం జరిగిన దాకా పోరాడతామని చెప్తున్నాం. ఎందుకంటే రైతుకు న్యాయం జరగకపోతే పూర్తి దేశమే పాడైపోతుంది. నిజంగా చెప్తున్నాం. వాళ్ళకు మనం ఎంతో మేలు చేసేది పోయి వాళ్ళకంతా కూడా ఇబ్బంది పెడుతున్నాం. అలాంటి ఇబ్బంది జరగకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం. మేము కూడా రైతుల పక్షాన ఉన్నాం. ఎందుకంటే రైతులు నిజంగా ప్రతి వాళ్ళని చూస్తున్నారు, ఎవరు మద్దతు చేస్తారు, ఎవరు మద్దతు చేస్తారు. ఎందుకంటే రైతులు వాళ్ళు కష్టపడేది రైతు విధంగా మనం కూడా వాళ్ళకి సాయం చేయడం కూడా మనకు కూడా కర్తవ్యం. మనం అందరం ఈరోజు చేస్తున్నాం. తదుపరి ఇంకా రాబోయే రోజుల్లో ఏదేమైనా ఇంకా కూడా రైతులకు న్యాయం జరిగిందాక మేము పోరాడుతూ ఉన్నాం. రేపు వాళ్ళతో ఇక అన్నదాతకు అండగా బోరబండ ప్రజలు ధర్నాకు దిగారు. బోరబండ డివిజన్ లో భారత్ బంద్ కు మద్దతుగా కార్పొరేటర్ బాబా ఫాసియుద్దీన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తెలుగు తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. మీ యొక్క బట్టలు మార్చగలరు, పరికరాలు పిండికగలరు, మిమ్మల్ని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వారి భారతీయ తరిమి కొట్టరు. తెలంగాణలో అదే విధంగా
ఈ రోజు మన బోరబండలు కూడా మతోన్మాసంగా తరిమి కొట్టాం. రాబోయే రోజుల్లో కూడా మనమందరం హిందూ ముస్లిం సిక్ ఇసాయి గంగా జమున తహజీబ్ దర్శగా నిలబడి మనం అభివృద్ధి చేసుకుందాం. ఈ రోజు బీజేపీ చేసిన కుట్రలకు అందరం తరిమి కొట్టాలి. ఈ రోజు నరేంద్ర మోడీ अच्छे दिन आएंगे ఎక్కడైనా अच्छे दिन రాలే కానీ రోజు దేశం బురే దిన వస్తున్నది. अच्छे दिन ఎక్కడ లేవు, బురే దిన వస్తున్నది. రోజుకు దేశం వెనకబడిపోతుంది, రోజుకు జీడిపి పడిపోతుంది. ఈ రోజు ఒకప్పుడు అన్నమో రామచంద్ర అన్నదాతలు అండగా దేశం సస్యశ్యామల దేశం ఈ రోజు మాత్రం విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నంలో బీజేపీ నడుస్తుంది. యూపీ బిహార్ యూపీలో బిహార్లో గుజరాత్లో బీజేపీ పాలిత రాష్ట్రాలలో అన్నదాత పాలిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అన్నను రైతులను అండగా భావించి రైతులను ముందు నిలబడి నడిపిస్తున్న సర్కార్ కేసీఆర్ సర్కార్. బీజేపీ ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ ఖబర్దార్. తెలంగాణ ప్రాంతంలో పోలీసుల బందూకుల తూటాలు రైతుల వైపు వెళితే ఆ పోలీసుల బందూకుల తూటాలు తెలంగాణ ప్రజల గుండెలు చాటుకొని పోవాలి. ఈ కాంగ్రెస్ రైతులను కాపాడుకుంటాం. కాబట్టి మీరందరూ కోరేది ఏమంటే హైదరాబాద్ నగరంలో రైతు కుటుంబాలు ఉంటాయి, మనకు ముఖ్యమంత్రి ఎంతో చేసి కాబట్టి అందరూ కూడా కోరేది ఏంటంటే మనం రైతు పండుగ నిలబడాలి. ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు వ్యతిరేకంగా రైతు వ్యతిరేకంగా మనం పోరాడాలి, రైతులను కాపాడుకోవాలి. కాబట్టి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మోతీనగర్ చౌరస్తా దగ్గర పోయి మనం అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలదండ వేసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించి మన నిరసన అక్కడ ముగింపు చేసుకుందాం. అందరూ కూడా గట్టిగా చెప్పాలి. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గౌలిగూడలో తెలంగాణ సిక్కు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో సిక్కులు పాల్గొని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సిక్కుల సంఘం అధ్యక్షులు ఇందర్ సింగ్, సిక్కుల సంఘం సభ్యులు జోగిందర్ సింగ్, జిమ్మి చావ్లా తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు గౌరవ ఆనరబుల్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఆల్ గురుద్వారాస్ డిఫరెంట్ గురుద్వారాస్కి వెళ్ళి వచ్చిన మా అధ్యక్షులకు అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళు ప్రధానంగా ఏం చేస్తున్నారంటే పంజాబ్కి వెళ్ళి మొదలైన ఎజిటేషన్ దీంట్లో ఖాళిస్తాన్ వాదులు వచ్చిందని, పంజాబ్కి వెళ్ళి మొదలైన ఉద్యమాన్ని ఖాళిస్తాన్ పేరుతోటి అణిచివేయాలని చూస్తున్నారు. అదే ఒక నినాదంతో ఈరోజు బీజేపీ వాళ్ళు ముందుకు పోతున్నారు. మేము 1-2 ప్రశ్నలు అడుగుతున్నాం. పంజాబ్లోనే ఎందుకు మొదలైంది? పంజాబ్లో ఎందుకు మొదలైందంటే పంజాబ్ను ముఖ్యంగా ఆ రాష్ట్రాన్ని బంగారు భూమి లెక్క భావిస్తారు. అగ్రికల్చర్కు అక్కడికి వెళ్ళి పండించిన పంటలు వేరే కాడ పండేవి. కాబట్టి ఎక్కువ నదులు కూడా 5 నదులు ఈరోజు పంజాబ్లోనే ఉన్నాయి. 5 నదులు కూడా ఈరోజు పంజాబ్లో ఉన్నాయి. కాబట్టి పంజాబ్ ముఖ్యమైన రాష్ట్రం అగ్రికల్చర్కు. హర్యానా, దానికి ఆనుకొనున్న హర్యానా, ఈ 2 రాష్ట్రాలకు వెళ్ళి దాదాపు 20 లక్షల మంది ఫార్మర్స్, కేవలం సిక్కు సోదరులు అనుకుంటున్నారు, ఫార్మర్స్ అందరూ కూడా వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు, వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఢిల్లీని చుట్టుముట్టడం జరిగింది. నిజంగా చెప్తున్నా, ఈరోజు నరేంద్ర మోడీకి లాగు దడుతుంది. ఢిల్లీని మొత్తం కూడా ఈరోజు రైతులందరూ కూడా కబ్జా చేసుకునే పరిస్థితి వచ్చింది.
రైతుల కంట్రోల్లో ఈరోజు తెలియబోతుంది కాబట్టి చాలా భయంకరమైన వాతావరణం ఉంది. ఈరోజు ఈ ఉద్యమం కేవలం రైతుల గురించే, కేవలం పంజాబ్ హర్యానా చేస్తారు కాదు. ఈరోజు కెనడాలో ఈ ఉద్యమం మొదలైంది, అమెరికాలో ఈ ఉద్యమం మొదలైంది, ఇంకా చూసుకుంటే ఇంగ్లాండ్లో మొదలైంది, ఈరోజు తెలంగాణ మొదలైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు బంద్కు పూర్తి స్థాయిగా మద్దతు ఇచ్చిండ్రు. సిక్కు సోదరులు, తెలంగాణలో ఉన్న సిక్కు సోదరులందరూ కూడా ఈ బంద్కు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నాం. బ్రహ్మాండంగా ఈ బంద్ సక్సెస్ కావాలి. ఈ బంద్ సక్సెస్ అయితే ఒక మెసేజ్ ఇవ్వచ్చు. ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఉన్న రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ చేపడుతున్న భారత్ బంద్ కార్యక్రమానికి సిఐటియు, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపాయి. రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మల్కాజ్గిరి చౌరస్తాలో అన్ని పార్టీల నేతలు నిరసన చేపట్టారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి 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 కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి 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 కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కేసీఆర్ గారి నాయకత్వం హనుమంతరావు గారి నాయకత్వం రామన్న గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై జవాన్. ఇక జియాగూడ మాజీ కార్పొరేటర్ మిత్రకృష్ణ ఆధ్వర్యంలో డివిజన్ బంద్ చేపట్టారు. భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతిస్తూ అన్ని వ్యాపార సముదాయాలను మూసివేయించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. డివిజన్ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించారు. రైతన్నలకు మద్దతుగా చేపట్టిన భారత్ బంద్ కు వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారని స్వర్ణలతారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతన రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ జై తెలంగాణ. యాకుత్పుర నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సామసుందర్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎస్ సదన్ చౌరస్తాలో భారీగా నిరసన ప్రదర్శన చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనమందరం మంచుకుంటామని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రైతులకు బీమా గానీ, రైతులకు ఇన్సూరెన్స్లు గానీ, రైతులకు ఏదైతే నగదు సంవత్సరానికి ఇస్తాడో ఏ ముఖ్యమంత్రి చేయని పని మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపుపై భారత్ బంద్ కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకులు, యాకత్పుర కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నాయకులందరూ, అలాగే స్థానిక కార్పొరేటర్ స్వర్ణ సుందర్రెడ్డి గారు, ఇక్కడికి ఇచ్చేసిన రైతు సోదరులు, టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఈరోజు రాస్తారోకో చేసి చుట్టుపక్కల ఉన్న దుకాణ వాళ్ళు కూడా అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ
వాళ్ళందరూ రైతుల వెంట మేము కూడా ఉంటామనే ఆలోచనతో అన్ని దుకాణాలు కూడా వాళ్ళు బంద్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు సోదరులు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రైతులని గొంతు విరిచే కార్యక్రమం చేస్తుందో దానికి నిరసనగా ఈరోజు ఈ బంద్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా బంధుని అందరూ కూడా అన్ని దుకాణాలు వాళ్ళే సొంతంగా వాళ్ళే దుకాణాలు బంద్ చేసుకొని హోటళ్ళు బంద్ చేసుకొని ఈరోజు మా ఎంబడి ఈ బంద్లో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే రైతులేంది రాష్ట్రం లేదు. రైతుని మనం ఎప్పుడైతే గొంతు విసికే కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందో అది చాలా మంచిది కాదు. ఎందుకంటే రైతులు లేని రైతు పండించకపోతే మనకు 4 మెతుకులు కూడా దొరికే ఆలోచన లేదు. అందుకే రైతులందరూ కూడా మా పెద్దలు కేసీఆర్ గారు ఎలాగైతే తెలంగాణలో ఎలాగైతే రైతులకు సపోర్ట్ చేస్తున్నారో అన్ని రాష్ట్రాలలో కూడా ఖచ్చితంగా రైతులకు సపోర్ట్ చేయాలి. రైతుల ఇంటికి మనం అందరం ఉండాలి. రైతులు ఎందుకంటే రైతు కుటుంబాలే చాలా మటుకు ఉన్నాయి. అందరూ కూడా వాళ్ళు పండిస్తేనే మనం 4 మెతుకులు తినే ఆలోచనలో అందరూ కూడా ఉండాలి. ఎందుకంటే రైతులకు సపోర్ట్ చేస్తేనే మనం హైదరాబాద్లో కాదు దేశంలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు మనం చూసుకుంటారు. అందరూ కూడా ఎవరైతే రైతునుందో కాపాడుకుందామని స్లోగన్ తోటి ఈరోజు ఈ భారత్ బంద్కు బయటికి మన స్టేట్ గవర్నమెంట్ రైతులందరికీ పెట్రోల్ ఆదుకుంటున్నది. మరి వేరే రాష్ట్రాలలో ఇక భారత్ బంద్ కు మద్దతిస్తూ నాచారంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. దేశ రైతాంగానికి నష్టం కలిగించే నూతన చట్టాలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు దేశ ప్రజలంతా అండగా ఉంటారని బిల్లులు రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల నేతలు ప్రజలు భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు మద్దతిస్తూ ఉప్పల్లో టీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నూతన చట్టాలను వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వాడు రోడ్డు మీదకి రావడం జరిగింది. దాని మీద మనకి యాంటీ కిసాన్ పాలసీ తీసుకొచ్చి మన బీజేపీ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఈరోజు మనకు చాలా తీరని అన్యాయం చేసింది. దాని గురించే మనం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ వేరే వామపక్షాలే కానీ అన్నీ మనకు మద్దతు తెలుపుతూ ఈరోజు మన కేసీఆర్ గారు మోదీ గారికి తెలియకుండొచ్చు. మన కేసీఆర్ గారు ఇంతకుముందే రైతు బంధు పెట్టేసి ఆయన ఒక మాట అన్నాడు, రైతుకున్న నేను బతికినన్ని రోజులు రైతు బంధు ఇస్తాను, ఇచ్చి నేను రైతును కాపాడుకుంటాను అంటే చెప్పేసి చెప్పిన రోజులు ఉన్నాయి. ఆయన ఈరోజు కేసీఆర్ గారి పాట తీసుకెళ్ళి ఆ చట్టాన్ని ఏదో సవరణ చేసేసి ఈరోజు ఆయన చాలా అన్యాయం చేసిండు. మామూలుగా కాదు, పంజాబ్ నుండి హర్యానా మొత్తం చేసి ఈరోజు సౌత్ రాష్ట్రాల్లో కూడా మన తెలంగాణ కూడా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మనం రైతులకు కొద్దిగా గొప్పను మనం హెల్ప్ చేసిన వాళ్ళని చేస్తున్నాము. దీని మీద మనం ఇంకా జర గట్టిగా పోరాడాలి. మన రైతులకు మనకు ఎప్పటికున్నా కానీ కూడా మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము. రైతు కష్టానికి ఈరోజు ఫలితం దక్కిందని మన తెలంగాణ నుంచి గుర్తింపు తెచ్చినందుకు మన కేసీఆర్ గారికి అయినా కానీ మన కేటీఆర్ గారికి అయినా కానీ నేను చేతులెత్తి 1000 దండాలు మొక్కుతూ ఆయనకు కృతజ్ఞత చెప్తూ జై తెలంగాణ.
ఇక బన్సీలాల్పేట్ డివిజన్ లో బీజేపీ నాయకుడి ఇంటిపై టీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి కుర్మా హేమలత అనుచరులు తన ఇంటిపై దాడి చేశారని బీజేపీ నాయకులు శంకర్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ ఇతర నాయకులు బాధిత శంకర్ తరఫున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీజేపీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేసిన బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వంలో బీజేపీ నాయకులకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. పేరు శంకర్ అన్న, నేను బన్సాల్పేటలో ఉంటా. నేను 3 ఏళ్ల కిందట బీజేపీ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా. నేను జాయిన్ అయినప్పటి నుంచి నేను యాక్టివ్గా ఉంటున్నా, అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నా, చాలా యాక్టివ్గా ఉంటున్నా. ఈ భారతీయ జనతా పార్టీ నా సభ్యత్వం ఉంది. నేను మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ నాకు ఆశ. ఈ పార్టీలో ఇది నా ఆశ ఇట్లున్నది. అయితే ఇటీవల జరిగిన జిహెచ్ఎంసీ బల్దియా ఎలక్షన్లో చాలా మన బీజేపీ పార్టీ తరఫు నుంచి చాలా ఉత్సాహంగా నేను ప్రచారం చేసిన. మంచిగా ప్రచారం చేసి మంచి ఆదరణ పొందినది. నేను ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా రోజు ప్రచారం చేసిన. అయితే అంత ప్రచారం చేసిన మా పార్టీ ఓడిపోయింది. ప్రత్యర్థి పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అయితే మా ఇంటి పక్కగా ఉన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ కుర్మా హేమలత గారి అబ్బాయి నిన్న రాత్రి ఒక 10 మంది నా ఇంటికాడికి వేసుకొని వాళ్ళ అబ్బాయి సాయినికి నేను ఒక 10 మంది నా ఇంటికాడి వేసుకొని వచ్చి నేను ఇట్లా మా ఇంటి ముంగంటే నా డోర్ ముంగంటే కుర్చీలు వేసుకొని తాగుతుండు. అయితే మా భార్య నాకు ఫోన్ చేసి చెప్పగా నేను దెబ్బదెబ్బ వచ్చి తాగానే ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇంట్లోకి పోగానే దర్వాజాని ఈడ్చి తన్న వరకు ఓటర్ దర్వాజానే నన్ను ఎగవాడు కొట్టింది. అంతలోపంటే మేము పిఎస్కి ఫోన్ చేసి చెప్పినాం. ఎస్ఐ సతీష్ గారు వచ్చి ఎక్కడ అక్కడ చెల్లతెరువు చేసి కొంచెం రాత్రి చేసి మాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చారు. నా చేయి గాయమై కొంచెం ఫ్రాక్చర్ అయినారు కదా. కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినాము, సిఐ గారికి ఇచ్చినాము. ఏమంటున్నారు? యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు, ఇళ్లపైన అటాకులు చేస్తే మాత్రం ఈ టీఆర్ఎస్కి త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంసిద్ధులైనారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ కార్యకర్త పైన కానీ చేయి చేసుకున్నా, ఇంటిపైన దాడి చేసిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆల్రెడీ మొదలైంది టీఆర్ఎస్ యొక్క పతనం. ఇంకా ఇప్పటి కూడా బుద్ధి రాకపోతే టీఆర్ఎస్కి ఎవరు ఏం చేయలేరు. త్వరలో దీనిపైన సీరియస్గా ఉండి విచారణ చేస్తామని అన్నారు ఇన్స్పెక్టర్ గారు. దీనిపైన డీజీపీకి కమిషనర్కు డీజీపీ గురించి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గురించి సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తామని చెప్పి త్వరలోనే మీకు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా ఇక పైన ఏ ఒక్క కార్యకర్తను కూడా ఇంటిపైన అటాక్ చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ ద్వారా ఈ పిఎస్ ముందే మీకు హెచ్చరిస్తున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ లో మంత్రి తలసాని బైక్ ర్యాలీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మంత్రి మండిపాటు. దేశ సంపదను అంబానీకి అందించేందుకు కేంద్రం కుట్ర, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆరోపణ. బోరబండలో టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో, ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. గౌలిగూడలో తెలంగాణ సిక్కు సంఘం సభ్యుల నిరసన, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే మైనంపల్లి ఆధ్వర్యంలో ధర్నా, కేంద్రం ప్రభుత్వం వైఖరిపై విమర్శలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.